రామచంద్రరావు గారు అడ్వకేటు. ఫేక్ ఆరోపణలు ఉంటే ఏది ఫేకు? డబల్ ఓటు ఉన్నటువంటి విషయం ఫేకా? లేదు ఒకటే ఇంట్లో 84 ఓట్లు ఉన్నటువంటి విషయం ఫేకా? ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక వ్యక్తి 4 రాష్ట్రాల్లో ఓటు కలిగి ఉండడం అనేటటువంటి విషయం ఫేకా? మాదేపూరా కాన్స్టిట్యున్సీకి సంబంధించి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఏ ఆరోపణ ఫేకో అది రామచంద్రరావు గారు విత్ డేటాతో వచ్చి చెప్తే నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా, నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. ఆ డేటాను తీసుకొచ్చి ఇవాళ ఎలక్షన్ కమిషన్కు తప్పు చేసిందంటే రామచంద్రరావు గారు ఎలక్షన్ కమిషన్ ప్రొటెక్ట్ చేసే పని ఎందుకు చేస్తూ ఉన్నాడు? ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు, లేకుంటే ఇది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సంబంధించినటువంటి వ్యవహారం కాదు. భారత ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి వ్యవహారం. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి సంబంధించినటువంటి ఇష్యూ. 140 కోట్ల మందిని వారి ఒక వన్ మ్యాన్ వన్ ఓట్ అనేటటువంటి సిస్టమ్ భారత జాతీయ కాంగ్రెస్ తీసుకొచ్చింది. ఈ వన్ మ్యాన్ వన్ ఓట్ ద్వారా నాయకుల్ని ఎన్నుకునేటటువంటి సిస్టమ్ భారత జాతీయ కాంగ్రెస్ తీసుకొచ్చింది. కాబట్టి ఆ వన్ మ్యాన్ వన్ ఓట్ను మిస్యూజ్ చేసి దాన్ని డైవర్ట్ చేసి తప్పుడు ఓట్లతో అధికారంలోకి వచ్చేటటువంటి విధానాన్ని బీజేపీ ఏమైనా ఎంకరేజ్ చేస్తుందా? దానికి రామచంద్రరావు బలంగా సపోర్ట్ చేయదలుచుకున్నాడా? ఫేక్ ఓట్లు ఉన్నాయని మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాము. దానికి రెక్టిఫై చేయాల్సింది ఎన్నికల కమిషన్. బీజేపీ పార్టీకి ఎందుకు బాధ అనిపిస్తున్నది?